ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మతాన్ని గుర్తించి మన సోదరి మనల సింధూర్ను తుడిచిపెట్టారన్నారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులు మన ఆడబిడ్డల సింధూరం తుడిచేశారని, ఆ ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోయిందన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలపాలని ముక్తఖండంతో కోరారన్నారు. త్రివిధ దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్న మోడీ, త్రివిధ దళాలు పాక్ను చావుదెబ్బ కొట్టాయన్నారు. 15 నిమిషాల్లోనే ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయని, మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసొచ్చిందన్నారు ప్రధాని మోడీ. నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఇక వాటిపై స్పెషల్ కోర్టు విచారణ చేపట్టగా నేడు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎంగా ఆయన సెకండ్ టైం కోర్టుకు వచ్చారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని న్యాయస్థానానికి విన్నవించారు. రేవంత్ వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ 12కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ పరిణామాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లిక్కర్ కేసుతో ఏ సంబంధం ఉందని జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి లిక్కర్ పాలసీతో ఏ సంబంధం ఉందో చెప్పాలన్నారు. రాజ్ కసిరెడ్డికి కేసినేని చిన్నుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. లిక్కర్ ఫైల్ ఒక్కటైనా సీఎంఓకు వచ్చినట్టు చంద్రబాబు నిరూపించగలరా అని జగన్ సవాల్ విసిరారు. ఎవరి పాలసీలో లంచాలకు ఆస్కారం ఉందో ఆలోచించాలని, చంద్రబాబుకు లిక్కర్ పాలసీలో పారదర్శకత లేదన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా తర్నాక గణేష్ టెంపుల్లో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. హనుమంతునికి ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామి ఆశీస్సులు దేశ ప్రజలపై, రైతులపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాన్ మసాలాను ప్రచారం చేస్తున్న స్టార్ హీరోలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కా, పొగాకు పదార్థాలకు స్టార్ హీరోలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. చాలా డబ్బులు ఉన్న అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు విషయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఇన్ఫ్లుయెన్సర్లు దీన్ని బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇది ఆహార పదార్థం అని చెప్పి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలను అగ్ర హీరోలు ప్రచారం చేయకండి అంటూ ఆయన సూచించారు. 10 టొయోటా ఫార్చ్యూన్ కార్ల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో టొయోటా ఫార్చ్యూన్ కారు 47 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం కోసం అదనంగా ఒక్కో కారుకు మరో 45 లక్షల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. మొత్తం 10 కార్ల కొనుగోలుకు 9,20,00,000లకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వెల్లడించారు. గత 2 రోజులుగా నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మామిడ మండలం పోనకల్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ముందు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం జరుగుతుందని, లారీలు, హమాలీల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తమ పంటలు పూర్తిగా తడిసిపోయి తీవ్ర నష్టాలకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు రైతులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా నర్సాపూర్ జి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచినప్పటికీ కింద నుంచి వరద నీరు చేరి ధాన్యం పూర్తిగా తడిసింది. కొనుగోలు కేంద్రానికి భారీగా ధాన్యం వచ్చిన కొనుగోలులో నిర్వాహకులు జాప్యం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షం రైతులకు అపర పంట నష్టాన్ని కలిగించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలో సకాలంలో విక్రయాలు జరపకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసి విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో రైతులపై బైఠాయించి రైతులు రాస్తారోకో చేశారు. సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాపారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాప్యం జరగడంతో రైతులు 4 రోజులుగా నిరీక్షించి పడికాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిందని వాపోయారు. ప్రభుత్వం కింటాకు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో కొనుగోలు కేంద్రానికి భారీగా ధాన్యం వచ్చినా నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో
గన్ని సంచుల కొరతతో సకాలంలో విక్రయాలు జరపకపోవడంతోనే ఈ పరిస్థితి దాపరించిందని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. హనుమాన్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని హనుమాన్ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆశీర్వచనం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లుగా తెలిపారు. రాష్ట్రమంతా మంచి వర్షాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా సాగాయి. వైశాఖ మాసం బహుళ దశమిని హనుమాన్ జయంతి వేదికలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా నడకబాటలో 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఆగమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీ జపలి హనుమాన్కు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు ఆలయ పండితులు, ఎండోన్మెంట్ అధికారులు పూర్ణకొమ్మంతో స్వాగతం పలికారు. స్వామివారి సుందర వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక మట్టి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నిలువెత్తి విగ్రహానికి సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధి హనుమాన్ దీక్ష మాలాధారాలతో కిటకిటలాడింది. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు, ఇరుముడులు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ మాలాధారులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి ఒడ్డున గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, రామయ్య సన్నిధి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరుముడులు సమర్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో భద్రాచలం ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. హనుమాను మాలధారలతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడాయి. హనుమాను మాలధారులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా ఏర్పాటు చేశారు. 1,50,000 లడ్డూలను సిద్ధం చేశారు. జయంతి వేడుకల సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కర్మన్ ఘాట్ శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు కిటకిటలాడారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదం అందజేశారు. రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటిగా పిలువబడే కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ కండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటుగా యజ్ఞాలు చేశారు. తిరుమల నుంచి వచ్చిన ప్రత్యేక పండితుల చేత ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్యతో పాటుగా పాలక మండలి చైర్మన్ కృష్ణ తేజ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. గండి ఆంజనేయ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా పలు ఆంజనేయ స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ తారక మంత్రాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పరిటాల, పల్లగిరి, రాఘవపురం, నందిగామ పట్టణంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి మూల విరాట్కి పంచామృతాల అభిషేకాలతో పాటుగా హోమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేశారు. అంబేద్కర్ కోనసీమ ముమ్మడివరంలో హనుమాన్ జయంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ పాల్గొన్నారు. ఇక యానా ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహానికి ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్, అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్నట్లుగా ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం మాదల గ్రామంలో 50 మంది రైతుల సమక్షంలో సుమారు 91 ఎకరాల భూమికి వేలంపాట నిర్వహించారు. గత 40 సంవత్సరాలుగా ఈ భూమిని ఒకే సంపన్న వర్గానికి చెందిన వారు అతి తక్కువ కౌలుకు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈసారి వేలంపాటలోనూ కొత్త వారికి ఒకరికి అవకాశం దక్కడం గమనార్హం. గ్రామ సర్పంచ్ దండోర వేయించడంతో ఎక్కువ మంది రైతులు పాల్గొనడంతో ఒకేసారి కౌలు రేటును 15,000కు పెంచారు. ఈ వేలంపాటలో వట్టికుంట కనకమ్మ, ఇందూరి త్రివేణి, ఇందూరి పున్నారెడ్డి, ఇందూరి బాలరెడ్డి, గంగదాసు శ్రీనివాసరెడ్డి, ఇందూరి రోచారెడ్డి ధర్మదాయ శాఖ భూములను దక్కించుకున్నారు. అయితే వేలంపాట జరిగిన రోజు సాయంత్రం 6 గంటలలోపు సొమ్ము చెల్లించకుంటే తిరిగి వేలంపాట నిర్వహిస్తామని నిబంధన పెట్టారు. అయితే ఈ వేలంపాటలో భూమి దక్కించుకున్న వారిలో ఒక్కరు మాత్రమే నిర్ణీత గడువులోపు డబ్బు చెల్లించారు. దీంతో ఆ భూములకు తిరిగి వేలంపాట నిర్వహించాలని పలువురు రైతులు అధికారులను కోరుతున్నారు. హైదరాబాద్ జియాగూడ సమర్థ కామధేను గోశాలను బీజేపీ ఆధ్వర్యంలో దేవి అహల్య భాయ్
హల్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 31వ తేదీన అహల్యాబాయ్ హోల్కర్ 300 జయంతి సందర్భంగా నేటి నుంచి 31వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో అహల్యాబాయ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, హైదరాబాద్ బీజేపీ ఎంపీ కంటెస్టెంట్ మాధవీలత పాల్గొని మాట్లాడుతూ అహల్యాబాయ్ చేసిన గొప్ప పనులను మహిళలకు వివరించారు. నరేంద్ర మోడీ అహల్యాబాయ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మాధవీలత స్పష్టం చేశారు. అనంతరం మహాఆరతి కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీటీడీ గోశాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణం, గోవుల సంరక్షణ సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలపై వారం రోజులలో క్షేత్రస్థాయి రిపోర్టు తయారు చేసి అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. పలమనేరులో 450 ఎకరాల్లో టీటీడీ స్వదేశీ గోసంవర్ధక సంస్థ కొనసాగుతుందని తెలిపారు. ఇందులో 500 గోవులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన గోవులను పరిశీలించి గోవులకు మేత పెట్టారు. గోశాలలో లోపాలను సరిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని, కార్మికుల తొలగింపును ఆపాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు దోనపూడి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామలు పాల్గొని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచిన ప్రైవేటీకరణ ఆపనన్నారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుంది అన్నారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు జూన్ 1వ తేదీన జరగబోయే రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు నష్టపోతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తమకు తగిన న్యాయం చేయాలని గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ ఆఫీసు వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం విడుదలైన ఈ నోటిఫికేషన్ వివిధ కేసులతో సుదీర్ఘంగా సాగిందని, అయినప్పటికీ అభ్యర్థులకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. ఈ రాత పరీక్షలకు ఎటువంటి అర్హత మార్కులు సాధించలేని, క్వాలిఫై కాలేని హోంగార్డులను అనుమతించడంతో పాటు వారికి సివిల్ కానిస్టేబుల్లో 15%, ఏపీఎస్సీ కానిస్టేబుల్లో 25% పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. ఈ నిర్ణయంతో జనరల్ అభ్యర్థులు సుమారు 1100 మంది ఉద్యోగులు కోల్పోతారని వాపోయారు. ఇదే అంశంపై హైకోర్టులో కూడా కేసు విచారణ జరుగుతున్నదని, అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. కోర్టులో కేసు పరిష్కారమైన తర్వాతే ఎంపిక పరీక్షలు జరపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని ప్రజారోగ్య విభాగంలో ఖాళీ పోస్టులో కరోనా కాలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం, మాస్టర్ ప్లాంట్ల వద్ద నిరసన తెలిపారు. ఇక కరోనా కాలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉపాధి కల్పించాలని ఫెడరేషన్ పాలకొండ గౌరవ అధ్యక్షుడు దావల రమణారావు కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కార్మికులు అధికారులతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సంజీవి, రఘు, శ్రీదేవి, విమల, వి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో మాజీ మంత్రి వటే శోభనాద్రీశ్వరరావు పర్యటించారు. పొగాకు రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. అందరూ ఐక్యంగా ఉండి పంటలకు గిట్టుబాటు ధరలు సాధించుకోవాలని ఆయన అన్నారు. ఒక్క ఉప్పుటేరులోనే రైతులు 3000 ఎకరాల వరకు పొగాకు పండించారని, పంట కోసం అప్పులు తెచ్చి లక్షలు ఖర్చు పెడితే ఇప్పుడు పంట అమ్ముడుపోక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న పొగాకును కంపెనీలు వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లాంటి వాళ్ళు చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చినగాని దయాకర్ అన్నారు. కేసీఆర్ నాడు ముఖ్యమంత్రిగానే కాకుండా ఇంజనీర్గా కూడా వ్యవహరించారని, అందువల్లే ఈ సమస్యలు వచ్చాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ పాలనలో అధికారులు, బీఆర్ఎస్ నాయకులు అవినీతిలో పోటీపడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడకుండా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడడం బాధకరమన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని, దాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. వెంటనే కేసీఆర్ బేసిక్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. తప్పు చేసిన వారిని విచారిస్తే రాజకీయ కక్ష ఎలా అవుతుందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 2 విడతలో 484 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వు కాపీలను వేములవాడ ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వేములవాడ నియోజకవర్గంలో 2 విడత పంపిణీ చేస్తామని, గతంలో మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ల కోసం ఎన్నో దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కతలాపూర్లో అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని నమ్మించి మోసం చేయడంతోనే అప్పుడు తాను ఓడిపోయారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 7.5 నియోజకవర్గానికి దాదాపు 5,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, అర్హులైన అందరికీ విడతల వారీగా మంజూరు చేస్తామని చెప్పారు. యోగా అనేది మన నిత్య జీవితంలో భాగమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అన్నారు. యోగా నేర్చుకోవాలనుకునే వారికి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. యోగా నేర్చుకున్న వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఇంటర్నేషనల్ యోగా డేను 2 కోట్ల మందితో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన పోలీసు వారితో యోగా డే నిర్వహిస్తామని చెప్పారు. 27వ తేదీన యోగా అసోసియేషన్ వారితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 28వ తేదీన అంగన్వాడీ వర్కర్స్తో యోగా డే నిర్వహిస్తామని ఆమె చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ శ్రేణులు తిరంగా యాత్ర చేశారు. భయానక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత త్రివిధ దళాల విరుచిత పోరాటాన్ని కొనియాడారు. తిరంగా యాత్రలో అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. భారత మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ 50 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం తిరంగా యాత్రలో భాగంగా చేర్చి అశ్వరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో యావత్ భారత సైన్యానికి మద్దతుగా నిలిచిందని, ఉగ్రవాద మూలాలను పెకిలించే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగాలని కోరుకున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన స్రవంతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. వంచిరేట్లో ఖమ్మం వెళ్తుండగా మార్గం మధ్యలో బోనకల్ సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ పక్కన నిలిపి వంచిరేట్ ఈఎంటీ రామయ్య, పైలట్ మణికుమార్ ఆశా వర్కర్ల సహాయంతో అంబులెన్స్లోనే పురుడు పోశారు. స్రవంతి మగబిడ్డకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వంచిరేట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై నిర్వహిస్తున్నది ఆపరేషన్ కగార్ కాదని, అమిత్ షా రక్తదాహమని సిపిఎం జిల్లా కార్యదర్శి నూనె నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో 30 మంది మావోయిస్టులను ఆ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు మావోయిస్టుల మీద జరుపుతున్న నరమేధాన్ని ఆపివేయాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అమెరికా చెప్పిందని దేశ పౌరులను చంపిన ఉగ్రవాదులపై యుద్ధాన్ని ఆపారు, కానీ మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమన్నా చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు నివాళులు అర్పించారు. రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి ఎక్కిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని సెట్టిపల్లి సమీపంలో కుక్కలు దుప్పిని తరుముకుంటూ వచ్చాయి. దీంతో ఆ దుప్పి బస్సులోకి పరుగెత్తుకొచ్చిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో బస్సు డ్రైవర్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా 18 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మాలతో రామదాస్ నాయక్ ఆవిష్కరించారు. భద్రత కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ అధికారులు, గ్రామస్తులు కలిసి ఏర్పాటు చేసిన 18 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా వేరే ఎమ్మెల్యే మాలతో రామదాస్ నాయక్ ఆవిష్కరించారు. తొలుత ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. జారాసంగం మండలంలో వర్షం దంచుకొట్టడంతో ప్యాలవరం వాగు పొంగి పొర్లుతోంది. గత అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వాగు ఉధృతంగా పొంగి పొరడంతో గ్రామానికి రాకపోకలు సాగించే ప్రధాన వంతెనపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం 8 గంటల తర్వాత వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగాయి. కోహి, జహీరాబాద్, మొగడంపల్లి మండలాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో వాగులో జలకళ సంతరించుకుంది.
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శాంతినగర్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని దర్శి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఏ రామారావు మాట్లాడుతూ నిషిద్ధమైన వస్తువులు గంజాయి, సారాయి ఉన్నాయని తనిఖీలు నిర్వహించామన్నారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లను 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ భూషణ్ గవై గత ఆదివారం తన స్వస్థలమైన మహారాష్ట్రకు తొలిసారిగా వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ అంతరాలపై జస్టిస్ గవై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపుల భాస్కర్ స్పందిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడిన మహారాష్ట్ర సిఎస్, డీజీపీ సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ అంశంలో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట చెక్పోస్టు ప్రాంతంలో 3వ తరగతి చదువుతున్న బాలిక ఆడుకుంటూ ఉండగా బాలికపై నరసింహమూర్తి అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు దేహశుద్ధి చేశారు. నరసింహమూర్తి మద్యం సేవిస్తూ బలాదురుగా తిరిగేవాడని, దీంతో భార్య పిల్లలు అతన్ని వదిలేసి వెళ్లారని స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలిక ఆడుకుంటూ ఉండగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని, బాలిక కేకలు వేస్తూ బయటకు పరిగెత్తుకు రావడంతో గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లవ్ జిహాదీ పేరిట దొంగ పత్రాలతో యూపీ రాష్ట్రానికి చెందిన జంటనగర్లోని చంపాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. రిజిస్టర్తో వాగ్విధానికి దిగడం ఉధృత పరిస్థితులకు దారితీసింది. నకిలీ ఆధార్, నివాస ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారని నిలదీశారు. పోలీసుల జోక్యంతో ఐఎస్ఎస్ అతని పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్కు చెందిన ఇరు మతాలకు చెందిన జంట ఏప్రిల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించారు. ధృవీకరణ సర్టిఫికేట్ మంజూరు చేసే క్రమంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దొంగ పత్రాలు పరిశీలించకుండా సర్టిఫికేట్ మంజూరు చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు. హిందూ, క్రిస్టియన్ యువతులే లక్ష్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ట్రాప్ చేస్తున్నారని బీజేపీ యాకత్పురం నియోజకవర్గ అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.